ప్రస్తుతం ఏ గ్రామాన్ని చూసినా స్వామిమాల ధరించిన స్వాములు మనకు కనిపిస్తూ ఉంటారు. వారు నుదిటిన దిద్దిన తిలకం, వారి వస్త్రాలు మనలోని భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. అయ్యప్పమాల, శివమాల, భవానీమాల, సాయిమాల వంటి దీక్షను చేపట్టిన భక్తులకు ప్రత్యేకమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం భక్తిభావంతో ఉంటూ ఉంటారు. అయితే మాలధారణ పాటిస్తున్నటువంటి భక్తుల్లో మాలధారణ దీక్ష చేపడుతూ ఉంటారు. భస్మాసురుడి ఆకృత్యాలను తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో భస్మాసురుడిని భస్మం అయ్యేలా చేశారని అన్నారు. ఆ సమయంలో పరమశివుడు మోహినిని మోహించగా జన్మించినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి నిత్యం భక్తులకు కోరికలను తీర్చేందుకు శబరిమలలో కొలువైనట్లు చెప్పారు. ఇలా స్వామి లోక కళ్యాణం కోసం నిరంతరం భక్తులు ప్రతి కోరికను తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారని అన్నారు. ఇక శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ప్రత్యేకమైన దీక్షలు చేపట్టి స్వామివారిని పూజిస్తారని, అనంతరం దీక్ష విరమణ శబరిమలైకు వెళ్లి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాల దీక్షను చేపట్టవచ్చని, అలా దీక్ష చేపట్టడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని స్వామి తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారని అన్నారు. ఇక 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ అజ్ఞానాన్ని తొలగించుకొని స్వామి కృపకు పాత్రులయ్యారని అన్నారు. అలాగే అయ్యప్ప దీక్ష చేపట్టడం ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం సైతం దీక్షలో ఉన్నటువంటి భక్తులకు కలుగుతుందని, ఎన్నో నియమాలు కలిగినటువంటి అయ్యప్ప స్వామి దీక్షను భక్తులు ప్రతి ఏడాది స్వీకరిస్తారని తెలిపారు.